హలో! హాయ్ అండి. ఈరోజు కిచిడి చేయబోతున్నాను. మీరైతే కిచిడి ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచిడి ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన చారుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కిచిడిలోకి కావాల్సింది హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ నానాక మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని అది వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడయ్యాక అందులో సాజీల, జీలకర్ర, లవంగాలు, యాలకులు అండ్ కొంచెం పువ్వు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును ఇప్పుడు మనం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు బాగా ఫ్రై అయ్యాక శనగపప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినట్టు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే కిచిడి బాగా టేస్టీగా వస్తుంది. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం రైస్ కుక్కర్లో కిచిడి చేసుకుందాం. ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, అవి రైస్ కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటే కిచిడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కిచిడిలో కావాల్సిన చారుని చూద్దాం. ఇప్పుడు చింతపండును నానబెట్టేసుకొని చింతపులుసును తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం టేస్ట్కి తగినట్టు సాల్ట్, కారము, ధనియా పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక దానిలోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి ఎల్లిపాయలు కూడా తీసి పెట్టేసుకొని ఒక చిన్న రోల్ని తీసుకొని ఎల్లిపాయలని, జీలకర్రని వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న చారులోకి ఈ ఆనియన్స్ని ముందుగా జీలకర్ర, ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. అంతే. ఇప్పుడు అందులో కావాల్సిన పోపును రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని అందులో కరివేపాకు కూడా వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయను కొంచెం పసుపు వేసుకుంటే పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపును చారులో వేసుకుందాం. అంతేనండి, చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టీ కిచిడి, టేస్టీ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు కిచిడి మామిడికాయ చట్నీతో కూడా తినొచ్చు, లేదంటే ఇలా చారుతోనైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బాక్స్లో కూడా పెట్టవచ్చు. మా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.